వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టిన అధికారులు. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం ఇవ్వాలంటున్న అభిమానులు. సమావేశంలో పాల్గొన్న బౌరిశెట్టి మురళీకృష్ణ. ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రాష్ట్ర రాజధాని అమరావతిలో సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నవంబర్ 30వ తేదీ గీతా జయంతి సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పలు విభాగాలలో భగవద్గీత పోటీలు, కరపత్రాలను ఆవిష్కరించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. అమరావతి సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర మంత్రులతో కలిసి సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇక నుంచి ప్రపంచ స్థాయి రాజధాని నగరం రూపుదిద్దుకునే విధంగా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్కు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని బాగుంటుందని నిర్ణయించి ఆనాడు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారని, అలా నిర్మితమవుతున్న అమరావతి ప్రపంచ చరిత్రలోనే మొదటిదని తెలిపారు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను. నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్ కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్ గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మన శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. ఎగ్జాక్ట్ గా ఈ రోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్ గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ, గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని సూపర్ స్టార్ కృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ ఈ మేరకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్లమెంటు ఎంపీ కేసినేని చిన్నిని కలిసి విన్నవించారు. ఇద్దరు సీఎంలు కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. అలాగే 5 రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రాష్ట్ర ఫ్యాన్స్ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు కాదర్ ఘోరీ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎన్నో కొత్తదనాలు తెచ్చిన మహానుభావుడు, ప్రయోగశీలి సూపర్ స్టార్ కృష్ణ అని అభివర్ణించారు. భీమవరానికి చెందిన రాయప్రోలు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సూపర్ డూపర్ హిట్ చిత్రాలు అందించి తెలుగు, హిందీ సినీ పరిశ్రమకు ఎంతో మందిని పరిచయం చేశారని అన్నారు. ఎంతో మంది డైరెక్టర్లకు దారి చూపిన దేవుడిగా సూపర్ స్టార్ కృష్ణకు సినీ వర్గంలో మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఎప్పటికైనా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన సీనియర్ అభిమాని బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ 5 రాష్ట్రాల నుంచి వచ్చిన కృష్ణ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విజయవాడ సీనియర్ అభిమాని సుధాస్వామి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ 365 చిత్రాలు నటించి జీవించిన మహానటుడని, నిర్మాత, దర్శకుడు, సినిమా సబ్జెక్ట్, హీరో, యాక్షన్, డైరెక్షన్ తదితర విభాగాల్లో కృష్ణ తన ప్రతిభను నిరూపించుకున్నారని తెలిపారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారికి విన్నవించుకుంటున్నాం. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేసినేని చిన్ని గారికి తెలియజేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనటువంటి అనుబంధం ఉంది. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా కృష్ణ గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు, హైదరాబాద్ బంగారాయ్ గారిని గౌరవాధ్యక్షులుగా ప్రకటించారు. ఆ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సుధాస్వామి గారు చాలా విషయాలు చెప్పారు. ముందుగా నేషనల్ అవార్డ్స్ అన్నది 1954లో నుంచి ప్రారంభించింది. 1954 నుంచి నేషనల్ అవార్డ్స్, మనకి జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1969 నుంచి ఇస్తుంది. 2023కి ఇచ్చారు. 24, 25 ఉండాలి. అలాగే ఫస్ట్ అవార్డు హిందీ ఫిలింకి ఇచ్చిన దేవికా రాణికే గారికి ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన పుట్టింది 30th ఏప్రిల్ 1870లో. ఆయన చనిపోయాడు 16th ఫిబ్రవరి 1944లో చనిపోయాడు. మనకి స్వతంత్రము, భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు. ఆ ఏజ్లో కూడా, ఆ సందర్భంలో కూడా ఇండియాలో జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టేట్ బ్యాంక్ మేనేజర్ పి రమా సతీష్ కంప్యూటర్ ను బహుకరించారు. 30,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్, మానిటర్, CPU, కీబోర్డ్, మౌస్ లను ప్రిన్సిపల్ భీమరాజుకు, సహచర ఉపాధ్యాయులకు అప్పగించారు. పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల ఆన్లైన్ పనులకు ఉపయోగపడటానికి వీలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం టౌన్ బ్రాంచ్ మేనేజర్ పి రమా సతీష్ కుమార్ చేతుల మీదుగా పాఠశాలకు బహుకరించారు. 30,000 రూపాయలు విలువ గల కంప్యూటర్ బహుకరించడంపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ వెలగల సత్యనారాయణ, సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమరాజుతో పాటు SBI జంగారెడ్డిగూడెం టౌన్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నవంబర్ 30వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు గీతా జయంతి సందర్భంగా శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించే కరపత్రాలను వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. 6, 7, 8, 9 తరగతుల వారికి గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం, 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు దైవాసుర సంపద్ విభాగ యోగం 16వ అధ్యాయం, 18-45 సంవత్సరాల లోపు వయసున్న వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణపై పోటీలు ఉంటాయని అన్నారు. ప్రతి విభాగానికి ప్రథమ బహుమతి 1116 రూపాయలు, ద్వితీయ బహుమతి 816 రూపాయలు, తృతీయ బహుమతిగా 516 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు బిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం 9492941754 నెంబర్ను గాని, కొరకల వెంకటేశ్వరరావు 9440610659 నెంబర్ను గాని, తోట రామకృష్ణ 9550805597 నెంబర్కు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు 12వ రోజు మాలాధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు తెలిపారు. వేకువజామునే అయ్యప్ప స్వామికి విశేష పూజలు చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. మాలాధారణ స్వాములే కాకుండా భక్తులు సైతం మూల విరాట్ ను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో కొలువైన హరిహరసుతుడు విల్లాలి వీరుడైన అయ్యప్ప స్వామికి వివిధ రకాల జలాలతో అభిషేకాలు చేశారు. నవమాసాలు మోసిన బిడ్డను ప్రసవించి కాదనుకుంది ఆ తల్లి ఏనుగు. సహజంగా అక్కడక్కడ కొంతమంది తుప్పల్లో, చెత్త కుండీల వద్ద అప్పుడే పుట్టిన నవజాత శిశువులను వదిలేస్తుంటారు. కానీ తల్లి కంటి ముందే ఉన్నప్పటికీ తన బిడ్డను వద్దనుకున్న దృశ్యం కంటతడిని పెట్టిస్తోంది. బిడ్డల పట్ల మమకారం మనుషుల్లో కొన్న ఏనుగుల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే వరదల్లో వేరైన ఓ గున్న ఏనుగును అధికారులు తల్లి దగ్గరకు చేర్చినా అది చేరదీయలేదు. చివరకు అటవీ సిబ్బంది దాన్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లి కాదన్నప్పటికీ 15 రోజుల ఏనుగు పిల్లను సిబ్బంది సంరక్షిస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఏనుగులకు గట్టి కుటుంబ బంధం, జ్ఞాపకాలు ఉంటాయని, పసికూనను తల్లి కాదనడం బాధాకరమని అటవీ శాఖ సిబ్బంది తెలియజేస్తున్నారు. తల్లి ఏనుగు ఎందుకని గున్న ఏనుగును స్వీకరించడం లేదని తెలియని ప్రశ్నగా మారిందని పేర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగినప్పుడే సదరు కార్యక్రమం ఉద్దేశ్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. ఏలూరు గిరిజన భవన్ లో సోమవారం సాయంత్రం పండుగ వాతావరణంలో హేలాపురి ఉత్సవాలు జరిగాయి. గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జీఎస్టీ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. హేలాపురి ఉత్సవాలు షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ముందుగా సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, సోమవారం వచ్చిన భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా గిరిజన భవన్ లో నిర్వహిస్తున్నామని, వాతావరణంలో మార్పు వచ్చిన తరువాత తిరిగి సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై గత 3 వారాలుగా జిల్లాలో అన్ని శాఖలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ప్రజలకు అవసరమైన వస్తువుల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలను మరింత ఉత్సాహపరిచేందుకు హేలాపురి ఉత్సవం సమయంలో అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను ఉత్సవం చివరి రోజున డ్రా తీసి 3కి బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ తాము కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచేలా జీఎస్టీ రేట్లను తగ్గించిందని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ సంస్కరణలపై ఏలూరు జిల్లా ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగిందని తెలిపారు.
తాను ఈ కార్యక్రమ ప్రాంగణంలో కొంతమంది ప్రజలను జీఎస్టీ సంస్కరణలపై అడిగానని వారు చక్కగా జవాబు చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, ఏలూరు నగరపాలక కమిషనర్ ఏ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. 2.0 చాలా రేట్లు తగ్గినాయి. ఏదో ఒక ర్యాండమ్, నేను వ్యవసాయ కాదు, ర్యాండమ్ ఒక ట్రాక్టర్ రేట్లు తగ్గితే నాకు ఏంటంటే మన జేసీ గారు చెప్పినట్టు ట్రాక్టర్ రేటు తగ్గితే ఆ ఫార్మర్కి ఇన్పుట్ తగ్గితే మనకు వచ్చిన ప్రోడక్ట్ అవుట్పుట్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటుంది. సో అల్టిమేట్గా యూజర్ ఎవరంటే పబ్లిక్. సో మీకు ఫైనల్ ప్రోడక్ట్ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ తగ్గితే కూరగాయల రేట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న రేట్లే కదా ఇవన్నీ మాకు సంబంధం లేనిది మీరు అనుకోదు. ప్రతి ఒక్కటికి మీకు ఎండ్ యూజర్కి లాభం ఎక్కువ వస్తుంది, బికాజ్ ఇన్పుట్ అంతా తగ్గుతుందన్నది ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కన్వే చేయాలి. సో మాకు గవర్నమెంట్కి నష్టమే, బికాజ్ ఇప్పుడు జిఎస్టీ వల్ల మనకు వచ్చిన ఇన్కమ్ తగ్గుతుంది, కానీ మీ అందరూ రిచ్ పర్సన్ అవుతారు. ఈ రేట్లు తగ్గుతున్నది వల్ల మీ దగ్గరికి ఎక్కువ పర్చేస్ ప్యారిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతో మీకు ZP చైర్పర్సన్ గారు అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ వర్ ప్రెజెంట్ ఆన్ ద స్టేజ్. మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ ఏలాపురి ఉత్సవం అని ఏం చేస్తున్నామో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. సో ఇప్పుడు అందరూ చెప్పారు, మనము లాస్ట్ 2 to 3 వీక్స్ నుంచి ఈ సూపర్ జిఎస్టీ అండ్ సూపర్ సేవింగ్స్ గురించి డిఫరెంట్ కార్యక్రమాలని చేస్తున్నాము. సో ఈ జిఎస్టీ 2.0 నిమిత్తం మనకి డిఫరెంట్ స్లాబ్ రేట్స్ అంటే జిఎస్టీ రేట్స్ తగ్గాయి. దానివల్ల ఏ సెక్టర్లో మనకి అట్లా కూడా ఒక చిన్న క్వశ్చన్ అడిగాను, దట్ ఇప్పుడు ఈ జిఎస్టీ స్లాబ్ తగ్గించిన వల్ల మీకు ఇప్పుడు రేట్ తగ్గుతుంది, ఎలా మీకు రేట్ మీకు హెల్ప్ అవుతుంది అని అడిగిన టైంలో దే సెడ్ ఇంటెలిజెంట్లీ దే అబ్జర్వ్ దట్ ఇన్పుట్ కాస్ట్ కూడా స్లాబ్ తగ్గింది కాబట్టి మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది అని. సో ఆ అబ్జర్వేషన్ అందరికీ తెలియాలి అని ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ పెడుతున్నారు. ఇక్కడ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంచిగా ఆర్గనైజ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నరేంద్ర మోదీ గారు ఆయన ఎంతో మంచి మనసుతో ప్రజలందరికీ కూడా ప్రతి వస్తువులు కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జిఎస్టీలో 99% వరకు అన్ని వస్తువుల మీద కూడా మనకి తగ్గింపు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఒక 10 రోజుల వరకు కూడా ఈ సభలు పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి పారిశ్రామిక భద్రతా కమిటీ క్రైసిస్ గ్రూపుల కమిటీ సమావేశాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సేఫ్టీ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరీ 04, B1 కేటగిరీ 26, B2 కేటగిరీ 06 మొత్తం 36 పరిశ్రమల మీద భద్రతా ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఫ్యాక్టరీకి తప్పనిసరిగా భద్రతా అధికారిని నియమించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను అమలు చేసి రొటీన్ గా మ్యాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపారు. భద్రతా వృత్తాలు, జోన్లు ఏర్పాటు చేయాలని, ప్రజలు కూడా ప్రమాదాలు జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వార్షిక భద్రతా శిక్షణ క్యాలెండర్, భద్రతా మాన్యువల్, భద్రతా బుక్లెట్ ద్వారా కార్మికులకు అవగాహన కల్పించడం, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం జరగాలని తెలిపారు. ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ సజావుగా పనిచేయడం, సెన్సార్ యాక్టివేషన్ ద్వారా జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం వంటి అంశాలను పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. భద్రతా చర్యలపై ప్రతి ఫ్యాక్టరీ 30 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని, ఈ నెలలో ప్రతి ఫ్యాక్టరీలో మ్యాక్ డ్రిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో ఆన్ సైట్, ఆఫ్ సైట్ భద్రతా చర్యలు, మ్యాక్ డ్రిల్ ఫలితాలు, హెచ్చరిక వ్యవస్థ పనితీరుపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి నివేదికలు అందజేయాలని తెలిపారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఆటోమేటిక్ అలారం, SMS సిస్టమ్ ద్వారా సంబంధించిన అధికారులు వెంటనే అప్రమత్తం కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్రం GM సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా పరిశ్రమల తనిఖీ అధికారి కృష్ణమూర్తి, ITDA PO K రాములు నాయక్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి EE వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ PJ అమృతం, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి N జితేంద్రబాబు, జిల్లా మత్స్యశాఖ DD నర్సయ్య, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి SB శేఖర్, వివిధ శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం దిశగా సాగుతున్నాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన పనులు 58% పూర్తయ్యాయని తెలియజేస్తున్నారు. మిగిలిన 42% పనులు చేస్తూనే ఇప్పటికే పూర్తయిన గోడపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ అనగా ECRF డ్యాం పనులు నవంబర్ 1న ప్రారంభించేందుకు ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు. డయాఫ్రమ్ వాల్ నదీ గర్భం లోపల పునాదిలా ఉంటుంది, బయటకు కనిపించదని పేర్కొంటున్నారు. కానీ సాంకేతిక పరిశీలన నిమిత్తం బయటకు 1.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ ఎత్తును ఇలాగే కొనసాగిస్తూ దానిపై ECRF డ్యామ్ ను నిర్మిస్తే గోదావరి నదికి భారీ వరద వస్తే దాని ప్రభావంతో వాల్ కంపించిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో సోమవారం ఆ ఎత్తు తగ్గించడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2027 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా అన్ని రకాలుగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా సాగునీరు, తాగునీరుతో పాటు విద్యుత్ సరఫరా, వన్యప్రాణుల రక్షణ, వన్యప్రాణులకు తాగునీటి కొరత ఉండదని తెలియజేస్తున్నారు. అడవి ప్రాంతం మరింత పచ్చదనంగా ఉంటుందని భావిస్తున్నారు. గోదావరి వరద నీటిని నిల్వ ఉంచడం, వరదలు వచ్చినప్పుడు ఎడమ, కుడి కాలువల ద్వారాగానే కాకుండా తాడిపూడి, పట్టిసీమల ద్వారా పరివాహక ప్రాంతాలకు సాగునీరు అందేలా రూపకల్పన చేయడంతో రైతులలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతాలకు గోదావరి నీరును అందించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైంది. కృష్ణా, గోదావరి నదీ జలాలను అనుసంధానం చేయడంలో బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో ఇరిగేషన్, ప్రాజెక్ట్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల కృషిని సైతం రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు. కేంద్రం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అనేక మార్లు వెల్లడించారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం హామీ ఇచ్చిన మేరకు చట్ట ప్రకారం R&R ప్యాకేజ్ నిధులు, పునర్వాస కాలనీల నిర్మాణం, వసతులు సమకూరిస్తే పోలవరం నియోజకవర్గంలో అటు గిరిజనులతో పాటు అనేక దశాబ్దాలుగా ఉన్న గిరిజనేతరులు సైతం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టిన అధికారులు. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం ఇవ్వాలంటున్న అభిమానులు. సమావేశంలో పాల్గొన్న బౌరిశెట్టి మురళీకృష్ణ. ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రాష్ట్ర రాజధాని అమరావతిలో CRDA భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నవంబర్ 30వ తేదీ గీతా జయంతి సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పలు విభాగాలలో భగవద్గీత పోటీలు, కరపత్రాలను ఆవిష్కరించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.